శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ సరస్వతి నమ. మిత్రులారా, వ్యాసపూర్వక మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వ శాంతి పర్వంలో కూడా మనం 138వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 139వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. యుధిష్ఠిర ఉవాచ ఉక్తో మంత్రో మహాబాహో విశ్వాసో నాస్తి శత్రుషు కథం హి రాజా వర్తేత ఇది సర్వత్ర నాశ్వసేత్. ధర్మరాజు అంటున్నాడు, మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు భీష్మ పితామహుణ్ణి. శత్రువులు యందు నమ్మకం ఉండరాదు అనే రాజనీతి చెప్పావు. ఎక్కడా నమ్మకం లేకుండా రాజు వ్యవహారాలని ఎలా కొనసాగిస్తాడు? విశ్వాసాధిపరం రాజన్ రాజ్ఞాముత్పద్యతే భయం కథం హిన్ నాశ్వసన్ రాజా శత్రున్ జయతి పార్థివ. రాజా, భీష్మ పితామహ, విశ్వాసం వల్ల పార్థివ అంటే రాజని, పృథును పరిపాలించేవాడు పార్థివుడు. ఇక్కడ పార్థివుడు ఎవరు? భీష్ముడు కూడా. ధర్మరాజు అడుగుతున్నాడు కాబట్టి ఆయన కూడా మహారాజే. నిజానికి ఆయనదే కర్తృత్వం. రాజు అవ్వాల్సిన వాడు ఆయనే. స్వచ్ఛందంగా వదిలేసుకుంటాడు తన తండ్రికి మేలు చేయడం కోసం. ఏ విధంగా అయితే రామాయణంలో రాముడు పితృవాక్య పరిపాలన కోసం రాజ్యాన్ని త్యజిస్తాడో, అదేవిధంగా భారతంలో ఎవరయ్యా హీరో అంటే భీష్ముడే. అదేవిధంగా వదిలేస్తాడు తండ్రి కోసం అని. రాజా, విశ్వాసం వల్ల రాజులకు భయం కలుగుతుంది. మరి ఎవరిని నమ్మకుండా రాజు శత్రువుల్ని ఎలా గెలుస్తాడు చెప్పు. ఏతన్మే సంశయం చింది మతిర్మే సంప్రముహ్యతి అవిశ్వాస కదా మేతాం ఉపసృజ్య పితామహ. ఈ నా సందేహాలన్నీ కూడా తీర్చు. విశ్వాసం పనికిరాదు అనే మాట వింటే నా బుద్ధి తికమకబడుతుందయ్యా. భీష్మ ఉవాచ శృణుష్వ రాజన్యద్రుత్వం బ్రహ్మదత్త నివేశనే పూజన్యా సహ సంవాదం బ్రహ్మదత్తస్య భూపతే. ధర్మరాజా, ఈ విషయంలో ఒక పురాతనమైన ఇతిహాసం ఉంది, చెప్తాను విన్ను. బ్రహ్మదత్తుడి ఇంటిలో జరిగింది ఆ వృత్తాంతం. ఇది బ్రహ్మదత్త మహారాజు పూజనితో జరిపిన సంవాదం. కాంపిల్యే బ్రహ్మదత్తస్య త్వంతఃపుర నివాసిని పూజనీ నామశకుని దీర్ఘకాలం సహోషిత. కాంపిల్య నగరంలో బ్రహ్మదత్తుని యొక్క అంతఃపురంలో పూజని అనే పక్షి చాలా కాలంగా ఉంటుంది. ఋతజ్ఞ సర్వభూతానాం యథా వై జీవజీవక సర్వజ్ఞ సర్వతత్వజ్ఞ తిర్యజ్ఞోనిం కదాపిప. ఆ పూజని అనే పక్షి సర్వ ప్రాణుల యొక్క భాషలను కూడా అర్థం చేసుకోగలిగింది. పక్షి జాతిలో పుట్టినప్పటికీ అన్నీ తెలిసింది, అన్ని తత్వాలను అవగతం చేసుకున్నది. అది అభిప్రజాత సా తత్ర పుత్రమేకం సువర్చసం సమకాలంచ రాజ్యోపి దేవ్యాం పుత్రో వ్యజాయత. అక్కడది మంచి వన్య కల ఒక పిల్లకు జన్మనిచ్చింది. అదే రోజు బ్రహ్మదత్తుడికి ప్రాణి గర్భాన ఒక కొడుకు పుట్టాడు. రేపు మనం 8వ శ్లోకం నుండి కొనసాగిద్దాం.
కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.